79వ స్వాతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. దేశంలో మొదటగా జెండా ఎగిరే ఎర్రకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోటపై 12వసారి భారత ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుసంపన్న, సురక్షిత, సాహసోపేత నవభారత్ సాకారమే లక్ష్యంగా భారత్ తన 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఢిల్లీ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు 25,000 మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అధునాతన సిట్టింగ్ వ్యవస్థ, భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, స్పీకర్లు ఏర్పాటు చేశారు. ఎర్రకోట వేదికపై 268 మంది ప్రముఖులకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. వర్ష పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జెండా ఎగురవేసి ప్రసంగించే చోట వర్షం పడకుండా రెయిన్ కవర్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట దగ్గర జరిగే వేడుకలను వీక్షించడానికి వివిధ రంగాల నుండి సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం నుంచి దాదాపు 2,500 మంది బాలబాలిక క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈసారి స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జ్ఞానపథ్లోని వ్యూ కట్టర్పై ఆపరేషన్ సింధూర్ను గుర్తు చేసే పుష్పాలంకరణతో లోగోను ప్రదర్శిస్తున్నారు. వేడుకల ఆహ్వాన పత్రాలపైన ఆపరేషన్ సింధూర్ లోగోను ముద్రించారు. దాంతోపాటు నవభారత్ను సూచిస్తూ చీనా వంతెన వాటర్ మార్క్ ఏర్పాటు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు, ప్రత్యేక కమాండోలతో సహా 15,000 మంది భద్రతలు విధుల్లో ఉన్నాయి. ఒక్క నార్త్ ఢిల్లీ పరిధిలో 7,500 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉండనున్నారు. పైగా 500కు పైగా కెమెరాలు ఎర్రకోట లోపల ఏర్పాటు చేశారు. 3 కంట్రోల్ రూమ్లలో ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు గోల్కొండ కోట